దీంట్లో ఉండే వాడితే స్ట్రోక్, హార్ట్ డిజీజ్, పార్కిన్సన్స్ అండ్ అల్జీమర్స్ ఏవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది నేనేం సొంత వాక్యాలు చెప్పట్లే, దీని మీద కొన్ని వేల రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా రీసెర్చ్ చెప్తున్నాయి దీన్ని వాడితే మీకు ఈ జబ్బులన్నీ రావాలి. స్మోకింగ్, ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎంత హై రిస్క్ ఉంటుందో ఈ డిజీజెస్ కి, ఇది కరెక్ట్ గా వాడేవాడికి రిస్క్ అంత తగ్గిపోతుంది. మరి దీంట్లో ఏముంటాయి చూద్దామా? పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్, ఫ్లాస్. నేనే కాదు, ఈ మధ్య కార్డియాలజిస్టులు, ఆంకాలజిస్టు, న్యూరాలజిస్టు వీళ్ళందరి వీడియోస్ చూసారంటే చాలా వరకు వీడియోస్ లో దీని గురించి చెప్తున్నారు. ప్రాపర్ బ్రషింగ్ చేస్తే ఈ డిజీజెస్ రావని. ఎందుకు అంటే మీ దంత సమస్యలకి, స్ట్రోక్ కి, మీ దంత సమస్యలకి, హార్ట్ డిజీజ్ కి, మీ దంత సమస్యలకి, పార్కిన్సన్స్ కి, అల్జీమర్స్ కి, ఈవెన్ షుగర్ కంట్రోల్ అయ్యేదానికి కూడా మీ నోట్లో ఉండే జబ్బుకి సంబంధం ఉంటుంది. చిన్న లాజిక్ మర్చిపోబాకండి. నోట్లో ఇన్ఫెక్షన్ అంటే చిగురులో రక్తం ఉంటుంది, ఆ రక్తం మన శరీరం అంతా తిరుగుతుంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ శరీరం అంతా తిరుగుతుంటుంది. అలానే ఇలాంటి సిస్టమిక్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది.